ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటన్నయ్య నువ్వు మాట్లాడేది? అవునరా, నిజం. పోలీస్ స్టేషన్లోనే ఆ సూర్య నన్ను చంపాలనుకున్నాడు. సమయానికి భూమి డిఐజీతో ఫోన్ చేయించకపోయి ఉండుంటే ఇప్పుడు నేను నీతో ఇలా మాట్లాడుండేవాడినే కాదు. షీఈస్ సంథింగ్ ఎల్స్ మ్యాన్. షీఈస్ గ్రేట్. ఏంటన్నయ్య నువ్వు భూమిని పొగుడుతున్నావా? ఇది పొగడ్డం కాదురా, భూమి గురించి నేను తెలుసుకున్న నిజం. ఇన్నాళ్ళు నేను తనని అర్థం చేసుకోలేకపోయానురా. ఇప్పుడిప్పుడే నాకు మబ్బులు వీడిన ఆకాశంలో భూమి మనసు అర్థమవుతుంది. అయ్యో బాబోయ్, నువ్వు భూమి గురించి ఇంత పాజిటివ్ గా మాట్లాడుతుంటే నాకు ఒకేసారి రంజాన్, క్రిస్మస్, సంక్రాంతి ఇవన్నీ వచ్చేసినట్టున్నాయి. ఇప్పటికైనా నువ్వు భూమి గురించి తెలుసుకున్నావు. చాలనయ్య, నువ్వు గ్రేట్ అంతే. ఏం కాదురా, మళ్ళీ చెప్తున్నాను, మనం కాదురా, ఆడవాళ్లే గ్రేట్. యూజువల్గా కండబలం చూసుకొని మనం బలవంతులు అనుకుంటాం, కానీ ఆడవాళ్ళకున్న ఆ ఓపిక, సహనం మనకుండదురా. ఆ ఓపిక సహనంతోనే వాళ్ళు అనుకున్న సాధించుకుంటారు. దే ఆర్ ద రియల్ హీరోస్. వాళ్ళే నిజమైన బలవంతులు. ఇప్పుడు ఎగ్జాంపుల్ భూమినే తీసుకుందాం. నేనంత ద్వేషిస్తున్నా తను చూపించిన ప్రేమలో ఒక్కసారి కూడా తేడా చూపించలేదురా. ఇన్ఫాక్ట్ తనకున్న స్టేటస్కి వాళ్ళ నాన్న నాకంటే గొప్పవాడిని చూసి పెళ్లి చేసేవాడు. కానీ తను అలా అనుకోనుంటే ఈపాటికే నన్ను వదిలేయాలి. కానీ ఆ భూమి నన్ను వదిలి వెళ్ళలేదు. ఎప్పటికైనా నేను మారకపోతానా, నేను ప్రేమించకపోతానా అని సహనంతో ఎదురు చూస్తూనే ఉంది. చాలనయ్య, చాలు. నువ్వు ఇంతగా భూమి గురించి చెప్తున్నావంటే నువ్వు భూమిని మొదటగా ఎంత ప్రేమించావో ఇప్పుడు కూడా అంతే ప్రేమిస్తున్నావో నాకు అర్థమైంది. అంతే కదా? రై, చాలరా. ఒక పోలీస్ ఆఫీసర్ లాగా నువ్వు నన్ను ఇన్వెస్టిగేట్ చేస్తున్నావేంటి? ఐ హావ్ టు వర్క్. ఓకే, భూమి గురించి నువ్వు ఇలా మాట్లాడుతుంటే నాకే ఇంత సంతోషంగా ఉంటే భూమికి తెలిస్తే ఇంకెంతో సంతోషపడుతున్నానయ్యా. ఒక నిమిషం ఆగు, చెప్పనే. ఇప్పుడే భూమికి చెప్పు. ఏంటి? అరే, భూమికి కాల్ చేస్తున్నావా? ఇప్పుడు నీకు చెప్పిందంతా భూమికి చెప్పాలా ఏంటి? లేదన్నయ్య, ఐ లవ్ యూ అని ఒక్క మాట చెప్పు చాలు. ఇప్పుడు నేను భూమికే ఫోన్ చేస్తున్నాను. రై, వద్దురా. అనే ఆగు 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 అనే. ఇదిగో ఫోన్ రింగ్ అవుతుందన్నయ్య. సైలెంట్ గా ఉండు. బావా, హలో. లిఫ్ట్ చేసింది. నేను మాట్లాడు. తీసుకో, మాట్లాడు. హలో. ఏంటి సార్, మీరు నాకు ఫోన్ చేశారు? హాయ్. నేను లేననుకో. అంటే అది అంటే అదే, ఏది? నీతో మాట్లాడాలని ఫోన్ చేశాను. సార్, మొట్టమొదటిసారి మీకు మీరుగా నాతో మాట్లాడాలని ఫోన్ చేశారు. యా, చాలా ఆనందంగా ఉంది. విషయం ఏంటో చెప్పండి. అంటే భోంచేసావా? ఇది అడగడానికి ఫోన్ చేశారా? అంటే మన అగ్రిమెంట్ లో అది కూడా ఒక కండిషన్. నువ్వు భోంచేసావా లేదా అడగడం, అందుకే అడుగుతున్నాను. భోంచేసావా? చాలా సంతోషం. ఇంకా నేను భోన్ చేయలేదు, చేస్తాను. మీరు చెయ్యండి. పోనయా, ఇది మరీ టూ మచ్ అనయా. అరే, ఐ లవ్ యూ తప్ప అన్నీ చెప్పావు. అరే చెర్రీ, అలా చెప్పడం ఎంత కష్టమో ఇప్పుడు నాకు కూడా తెలిసిందిరా. ఐ గాట్ నర్వస్. ఇదిగో
నేను టైం తీసుకొని చెప్తాను. ఓహో, సడన్ గా చెప్పడానికి నీ ఈగో అడ్డొచ్చిందన్నమాట. కానీ ఈగో అంతా ఏం లేదు. ఈగో కాదు, ఓకే? అది ఈగోనే, దాన్ని మేల్ ఈగో అంటారు. ఇదిగో నువ్వేదైనా అనుకో, ఐ డోంట్ కేర్. నేను చెప్తాను, నెమ్మదిగా చెప్తాను. తర్వాత చెప్తానంటావు. సరే, అన్నయ్యనన్నావుగా, నీ తమ్ముళ్లాగా. ఒక్కటి అడుగుతాను, చెప్పు. ప్రామిస్? ప్రామిస్ చేసి చెప్పు, అప్పుడు నేను నమ్ముతా. ప్రామిస్. సారీ, ప్రామిస్. వేయనయ్య. ప్రామిస్. అయితే మనం హ్యాపీస్. ఈ హ్యాపీనెస్ లో నేను దారిలో బీరేసి ఇంటికెళ్ళి పండగ చేసుకుంటా. రే, 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 రే. ఏయ్, ఈ హ్యాపీస్ లో నేను బీర్ తాగుతానంటే నువ్వు కోప్పడకూడదనయ్యా. బాయ్. అరే, హెల్త్ జాగ్రత్తరా, ఎక్కువగా తాగకు. నువ్వు ఇప్పుడు బ్యాచులర్ కాదు. టేక్ కేర్. సరే, ఓకే, బాయ్. మర్చిపోకు ఐ లవ్ యూ చెప్పడం. మిస్టర్ సూర్య, నేనొస్తున్నాన్రా. ఈరోజు నా చేతిలో నువ్వు అయిపోయావు. చెప్తా. ఏంటి? ఈరోజు ఎగ్జామ్ ఉంది అత్తయ్య, నేను వెళ్ళి రాయాలి. రాయకపోతే ఎన్నాళ్ళు చదువుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది అత్తయ్య. సరే వెళ్ళు. ఆగో, వెళ్ళు అనగానే చాలా ఆనందంగా వెళ్ళిపోతున్నావు. మనసు పడిన వాడితో లేచిపోవడానికి వెళ్తున్నావా ఏంటి? లేదత్తయ్య, నిజంగానే ఎగ్జామ్ ఉంది. ఎగ్జామ్ అంటే పరీక్ష. నీకు పరీక్ష కాదే, నువ్వు నీ బాబు మీరంతా కలిసి నా సహనానికి పరీక్ష పెడుతున్నారు. మీ బాబేమో మీ అన్నయ్య చెర్రీని నా కూతురు చంపబోయిందంటున్నాడు. నువ్వేమో ఎగ్జామ్ అని మాటలతో మాయ చేసి నా కళ్ళకి మసిపూసి మనసైన వాడితో లేచిపోవాలని చూస్తున్నావు. పిని, అమ్మాయి, ఇదంతా చూస్తుంటే నేను వీళ్ళందరి దృష్టిలో పల్చనైపోయినట్టు కనిపించడం లేదు. మామూలు పలచన కాదమ్మాయి. పాలు నీళ్లు కలిపితే ఉత్త నీళ్లే కనపడేంత పలచనైపోయినట్టున్నావు. ఈ ఇంట్లో నీ ఉనికిని నువ్వు చాటుకోవాలన్నా, నేనంటే వీళ్ళందరికీ భయం రావాలన్నా ఏదో ఒకటి చెయ్యాలి పిన్ని. అవునమ్మాయి, చేయాల్సిందే.